హాయ్ ఎవరివన్, దిస్ ఈజ్ ఉమా. యు ఆర్ వాచింగ్ ఉమా టెక్ ఇన్ తెలుగు. ఈ వీడియోలో మనం 18650 3.7 వోల్ట్స్ బ్యాటరీని ఎలా రీఛార్జ్ చేసుకోవాలో సింపుల్ సర్క్యూట్ చేసేసి మనం చూద్దాం. ఇది 3.7 వోల్ట్స్ మొబైల్ బ్యాటరీస్ని కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ డివైస్ని యూజ్ చేసుకోండి. ఇది యాక్చువల్గా TP4056 మైక్రో USB 5 volts 1 amp లిథియం బ్యాటరీ ఛార్జర్ సర్క్యూట్ అండి. ఇది ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్గా ఉన్నది. ఇది యాక్చువల్గా ఈ సర్క్యూట్ని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఆర్డినో సర్క్యూట్ బోర్డ్స్ ప్రాజెక్ట్స్కి 18650 బ్యాటరీ అయితే వాడతాం. దానికి రీఛార్జ్ చేసుకోవడానికి అయితే ఈ బోర్డ్ బాగా హెల్ప్ అవుతుంది. ఈ బోర్డ్ అయితే స్మాల్ ఇన్ సైజులో ఉంటుంది. చూడండి, ఇది 4 ఫింగర్ పై పట్టేంత సైజులో ఉంది. చాలా కాంపాక్ట్ సైజులో ఉంటుంది. వన్స్ అసలు 5 volts ఛార్జర్ అనేది మైక్రో USB. ఛార్జ్ పెట్టి చూద్దాం. ఇక్కడ బ్లూ లైట్ ఇండికేటర్ అయితే గ్లో అవుతుంది, అంటే ఛార్జింగ్ టైప్ అన్నమాట. బ్యాటరీ ఛార్జింగ్ అవుతున్నట్టు. ఇప్పుడు చెక్ చేద్దాం వోల్టేజ్ ఎంత వస్తుందో అన్నది. యాక్చువల్గా మనం ఇన్పుట్ అయితే 5 volts ఛార్జర్ నుంచి తీసుకున్నాం, మైక్రో USB టైపు. ఇప్పుడు DCలో పెట్టుకుని 20 voltsలో పెట్టుకున్నాం. ఇప్పుడు ఇక్కడ బ్యాటరీ ఛార్జింగ్ టెర్మినల్స్ అనమాట. ప్లస్ మైనస్ ఇచ్చిన తర్వాత అది 4 volts, నియర్లీ 4 volts అయితే బ్యాటరీకి అప్లై అవుతుంది. యాక్చువల్గా బ్యాటరీ వచ్చి 3.7 volts వరకు ఉంటుంది. మనకు ఛార్జింగ్ అయ్యేటప్పుడు మాత్రం కొంచెం ఎక్కువే ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఇది పైన ఏంటంటే అది 5 volts వరకు ఛార్జర్ నుంచి వస్తుంది అనమాట. ఇది చూసారు కదా, అదే ముందు బిఫోర్ మనం బ్యాటరీకి పెట్టే ముందు ఈ వోల్టేజెస్ అయితే ఎలా వస్తున్నాయో మనం చెక్ చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఒక కార్డ్బోర్డ్ మీద అయితే నేను జస్ట్ అటాచ్ చేశాను, అంటే మనకి బ్యాటరీస్ ఎలాగో ఛార్జింగ్ చేయాలి కాబట్టి. ఇప్పుడు ఆర్డినో బోర్డ్స్ మీద ప్రాజెక్ట్స్కి మనకి 18650 volts బ్యాటరీ, మనకి 18650 మోడల్ నెంబర్ బ్యాటరీస్కి మనం ఛార్జింగ్ పెట్టాలన్నమాట. దానికోసం ఇలాగైతే చేశాను. బ్లాక్ వచ్చి మైనస్, రెడ్ వచ్చి పాజిటివ్, B+ B- అనేది బ్యాటరీ ప్లస్, బ్యాటరీ మైనస్ అనమాట. అవుట్పుట్స్ అయితే బ్యాటరీ అవుట్పుట్స్. ఏమన్నా అవుట్పుట్ ఏమైనా తీసుకోవాలనుకుంటే లూప్ అనమాట, అది లూప్ వోల్టేజ్, లూప్ బోర్డ్. ఇప్పుడు ఛార్జింగ్ ఒకసారి మనం బ్యాటరీ పెట్టి చూద్దాం. ఇది 18650 బ్యాటరీ, 2200 mAh బ్యాటరీ అనమాట. ఇప్పుడు బ్యాటరీ హోల్డర్లో ఇన్సర్ట్ చేద్దాం. బిఫోర్ గోయింగ్ టు కీప్ పాజిటివ్ టెర్మినల్ పాజిటివ్ సైడ్, నెగిటివ్ సైడ్ కంపల్సరీగా కరెక్ట్గా చూడాలి. ఛార్జింగ్ పెట్టేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఇది ఎవరికైతే టెక్నికల్ నాలెడ్జ్ లేదో వాళ్ళ కోసం. అది ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైతే ఇది పెద్దగా మనం చూడక్కర్లేదు మీరు. ఇప్పుడు రెడ్ లైట్ గ్లో అయిందంటే అక్కడ రెడ్ LED, ఇది ఛార్జింగ్ అవుతున్నట్టు అనమాట. ఆల్రెడీ ఫుల్ అయిపోయిందండి బ్యాటరీ, అక్కడ బ్లూ లైట్ ఇండికేటర్ వెళుతుంది అనమాట. ఇప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ అవుతున్నట్టు అనమాట. మళ్ళీ అగైన్ ఇప్పుడు చెక్ చేద్దాం బ్యాటరీ పెట్టిన తర్వాత వోల్టేజెస్ ఎలా ఉన్నాయన్నది.
పాజిటివ్ టెర్మినల్ సైడ్ ఏమో పాజిటివ్ చెక్ చేయాలి. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి 3.97 అంటే నియర్లీ 4 volts. అంటే బ్యాటరీకి అప్లై అయ్యేటప్పుడు కొంచెం ఎక్కువ వోల్టేజే అప్లై అవుతుంది అనమాట. ఛార్జింగ్ అవ్వాలి కాబట్టి సమాధానం టాలరెన్స్ ఉండాలి. ఈ బోర్డు ఎందుకంటే మనకి స్టేబిలైజ్ అయ్యి మనకి బ్యాటరీకి ఎక్కువ తక్కువ కాకుండా యాక్యురేట్ వోల్టేజ్ అంటే స్టేబుల్గా వెళ్తుంది అనమాట. ఆ 4 volts ఛార్జింగ్ కోసం. ఇప్పుడు తీసేసి చూద్దాం. మామూలుగా ఛార్జర్ అయితే రిమూవ్ చేస్తాం. ఇప్పుడు వోల్టేజెస్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం. ఇప్పుడు ఎక్కడంటే అవుట్ సైడ్ చూద్దాం. బ్యాటరీ అవుట్ అంటే 3.66 అంటే నియర్లీ 3.7 volts. అంటే బ్యాటరీ అవుట్ 3.7 అనమాట. ఇలా మనం ఛార్జ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఒక బ్యాటరీ అయితే మనం ఛార్జ్ చేస్తున్నాం. అలాగే 3-4 బ్యాటరీస్ ఉన్నాయంటే ఇలాంటి సర్క్యూట్స్ ఇంకా 3-4 తీసుకోండి. మైక్రో యూఎస్బీ ఉన్న సైడ్ అయితే మనం లూప్ మెయింటైన్ చేసుకోవాలి. ఒకదానికి లూప్ కనెక్షన్ ఇచ్చుకుంటే ఇలా బ్యాటరీ హోల్డర్స్ ఎన్ని బ్యాటరీస్కి అయితే రీఛార్జ్ చేసుకోవాలో అన్ని బ్యాటరీ హోల్డర్స్ పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. ఇది సింపుల్గా ఒక బ్యాటరీకే మీకు చూపించడం జరిగింది. ఓకే గైస్, ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అవుద్ది అనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవరికైనా యూజ్ అవుద్దేమో షేర్ చేయడం మర్చిపోకండి.